హాయ్ అండి, ఎలా ఉన్నారు? మామిడికాయ కొబ్బరి పచ్చడి అయితే చేస్తున్నాము. మామిడికాయ చెక్కు అయితే తీసేసుకుంటున్నా. రోటి పచ్చడి చేస్తుంది అమ్మ. నేను అన్నీ రెడీ చేసి ఇస్తున్నాను. మామిడికాయ చెక్కు తీయడం అయిన తర్వాత తురిమేసుకుంటున్నాను. ఎందుకంటే పచ్చడి చేయడం త్వరగా అయిపోతుంది. ముక్కలు ముక్కలుగా ఉంటే గమ్మున నలగదు. చెక్కు తీయడం అయిపోయింది, తురిమేసుకుంటున్నాను మామిడికాయ. మామిడికాయ తురిమి పచ్చడి చేసి అంతసేపు కోడిపిల్లలు అరుస్తూనే ఉన్నాయి. కోడిపిల్లలు పెట్టింది భలే అరుస్తున్నాయి. అయితే మామిడికాయ తురవడం అయిపోయింది. కొబ్బరి కూరుకోవాలి. కొబ్బరి కూడా కూర వేసుకుంటున్నాను. ఈ పచ్చడి చేయడంలో అతి కష్టం ఏది అంటే కొబ్బరి కూరుకోవడం, మామిడికాయ తురవడం. ఈ రెండు పనులు కష్టమే. ఈ రెండు పనులు చేసేస్తే పచ్చడి అయిపోయినట్టే. మామిడికాయ తురుము, కొబ్బరి కూరు ఈ రెండు రోట్లో వేసి దంచుకోవడం కూడా కష్టమే. కొబ్బరి తురవడం అయితే అయిపోయింది. గిన్నెలోకి తీసేసుకొని పచ్చడి కోసం ఎండుమిర్చి ఏం చేసుకోవాలి. పచ్చిమిరకాయలతో చేసుకున్న బాగుంటుంది. ఎండుమిరకాయలు చేస్తున్నాం ఈసారి. మొన్న ఒకరోజు పచ్చిమిరకాయలతో చేసాం. ఈరోజు ఎండుమిరకాయలతో తినాలి అనిపించింది, అందుకని ఎండుమిరకాయలతో చేస్తున్నాం పచ్చడి. మనం రోటి పచ్చడి చేసిన, మిక్సీలో చేసిన ఏ పచ్చడికైనా ధనియాలు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. అమ్మ అయితే మాత్రం కంపల్సరీగా ధనియాలు వేస్తుంది. కట్టెల పొయ్యి మీద మిరపకాయలు వేయించి చేయాలనుకున్నాం పచ్చడి. కాకపోతే గాలి బాగా వచ్చింది, అందుకని చెప్పేసి కట్టెల పొయ్యి అయితే వెలిగించలేదు ఆ రోజు. లోపలే గ్యాస్ మీద మిరపకాయలు వేయించేసుకుంటున్నాం. మిరపకాయలు వేగిపోయాయి. పచ్చడి చేయడానికి సిద్ధం. నైట్ చేసాం పచ్చడి, అందుకనే చీకటి చీకటిగా కనిపిస్తుంది. మిరపకాయలు మెత్తగా నలిగిన తర్వాత తురిమిన కొబ్బరి, తురిమిన మామిడికాయ కూడా వేసేసుకుంది అమ్మ. ఇలా అయితే ఫాస్ట్గా నలిగిద్ది పచ్చడి.
మిరపకాయలతో పాటు గల్లులు ఉప్పు కూడా వేసి దంచేసింది అమ్మ. అలాగైతే మిరపకాయలు ఫాస్ట్గా నలుగుతాయి. జీలకర్ర వెల్లిపాయలు పచ్చడి మంచి టేస్ట్ రావాలంటే జీలకర్ర వెల్లిపాయ కంపల్సరీగా వేసుకోవాలి. అప్పుడే టేస్ట్ బాగుంటుంది. చూడు ఉప్పు కొద్ది ఉప్పు ఉప్పునే ఉండగా కొద్ది ఉప్పు తీసుకురా మరి. కొంచెమే ఘాటు తక్కువే. కొంచెం ఎక్కువైపోతుంది. కొంచెం చాలా అసలు పచ్చడి చేయడం అయితే అయిపోయింది. వేరే గిన్నెలో తీసేసుకొని తాలింపు పెట్టేయాలి ఇప్పుడు. తాలింపు వేస్తుంటేనే గుమగుమలు ఆడిపోతుంది. పచ్చడి ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది అనుకుంటున్నా.
పచ్చడి తాలింపు పెట్టడం కూడా అయిపోయింది. గిన్నెలో తీసేసుకుంటుంది అమ్మ. వేడివేడి అన్నంలో వేసుకొని తింటే రోటి పచ్చడి ఆ టేస్టే వేరు. మీలో ఎంతమందికి రోటి పచ్చడి ఇష్టమో కామెంట్ పెట్టండి. వీడియో నచ్చితే చిన్న లైక్ ఇచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్. బై బాయ్.